అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. సో, ప్రెజెంట్ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు కదా! అయితే ఈ పథకం సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే మనకి ఈ యొక్క ఏ నెలలో విడుదల చేయబోతుంది? ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను రైతన్నలందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఈ పథకం సంబంధించి గాను ప్రతి ఏటా కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అనేవైతే విడుదల కానున్నాయండి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 19 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! అయితే ఈ యొక్క 14,000 సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ఎప్పుడు విడుదల చేయబోతుంది? ఎంత విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. సో, ప్రెజెంట్ మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి తల్లికి వందనం పథకం సంబంధించి కూడా చెప్పారు. అయితే అదే ఆర్టికల్‌లో చూడండి మనకి అన్నదాతలకు ఏటా 3 విడతల్లో కేంద్రం ఇచ్చే 6,000తో కలుపుకొని 20,000 ఇస్తామని స్పష్టం చేశారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ తల్లికి వందనం పథకం సంబంధించి మే నెలలో ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! అదే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఇచ్చే అవకాశం ఉందండి. అయితే మీకు ఇందాక చెప్పినట్లుగానే 20,000లో కూడా 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున కదా! సో, ఈ యొక్క 6,000తో కలుపుకొని 20,000 ఇస్తామని చెప్పేసి అయితే అన్నారండి. సో, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సీఎం గారైతే. సో, దీన్ని బట్టి చూసుకుంటే త్వరలో నిధులనేవైతే విడుదల కాబోతున్నాయన్నమాట. సో, దీనికి సంబంధించి గాని డాక్యుమెంట్స్ ఏం ప్రిపేర్ చేసుకోవాలని ప్రతివి కూడా త్వరలో అయితే అప్డేట్ ఇచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇవన్నీ మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై